యాసిడ్ బేస్ ఏమి అని ఒక్కొక్క సైంటిస్ట్ వాళ్ళ థిరీస్ తీసుకుంటూ పోయినారు. సో ఫస్ట్ థియరీ అరీనస్ థియరీ, అండ్ దెన్ బ్రాన్స్టెడ్ థియరీ వచ్చింది, తర్వాత లూయిస్ బేస్ థియరీ, అండ్ దెన్ హెచ్ఎస్ఏబి అని కూడా వచ్చింది. సో నేను ఆల్రెడీ అరీనస్ థియరీలో చెప్పిన ఏమంటే హెచ్ ప్లస్ ఆర్ H3O+ ఇస్తే దాన్ని యాసిడ్ అంటామని. ఒకవేళ OH- ఇస్తే బేస్. అంటే ఏదైనా ఒక సబ్స్టాన్స్ని వాటర్లో మేము డిజాల్వ్ చేస్తే అది H+ అయాన్స్ కానీ H3O+ అయాన్స్ ఇస్తే యాసిడ్ అంటాము. ఒకవేళ OH- అయాన్స్ ఇస్తే ఆ సబ్స్టాన్స్ దాన్ని బేస్ అంటాము అన్నాం. ఓకే, అది అరీనస్ థియరీ ప్రకారం. లూయిస్ యాసిడ్ బేస్ థియరీ ప్రకారం యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఓకే, సో దీంట్లో లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, acidic or basic nature of substance is explained in terms of acceptance or donation of electron pair of the molecule. అంటే ఇందులో యాక్సెప్టెన్స్, ఇందులో ఏం మేము డిజాల్వ్ చేయాల్సిన పని లేదు, సబ్స్టాన్స్కి వాటర్లో అలా సంథింగ్ ఏం లేదు. సో ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో ఎలక్ట్రాన్ డొనేట్ యాక్సెప్ట్ చేసుకోవడం దాన్నే యాసిడ్ బేస్ థియరీ అంటుంది. డొనేట్ చేస్తే యాసిడ్ అవుతుందా లేదా యాక్సెప్ట్ చేస్తే యాసిడ్ అవుతుందా ఏంటి అనేది చూద్దాం. సో లూయిస్ యాసిడ్, ద సబ్స్టాన్స్ విచ్ కెన్ యాక్సెప్ట్ అన్ ఎలక్ట్రాన్ పేర్ టు ఫార్మ్ ఏ కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ ఈజ్ కాల్డ్ లూయిస్ యాసిడ్. అంటే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఇదే, దీన్నే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం. 2 ఎలక్ట్రాన్స్ పేర్ ఉంటే పేర్. ఏదైతే యాక్సెప్ట్ చేసుకుంటాయో, పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తాం మేము ఇస్తే, దాన్నే యాసిడ్ అంటాము లూయిస్ ప్రకారం. ఓకే, దీంట్లో బేస్ అంటే ద సబ్స్టాన్స్ విచ్ డొనేట్ ఎలక్ట్రాన్ పేర్ టు ఫార్మ్ కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్. ఓకే, ఎవరైతే డొనేట్ చేసేవి బేస్. సో యాక్సెప్ట్ చేసుకుంటే యాసిడ్ అంటాము, డొనేట్ చేస్తే బేస్ అంటాం. అది కూడా పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో అది ఎలాంటి ఏవేవి ఉన్నాయంటే టైప్స్ ఉన్నాయి. ఆల్ ట్రాన్సిషన్ మెటల్ క్యాటయాన్స్ అండ్ సమ్ క్యాటయాన్స్ ఆఫ్ అదర్ మెటల్స్. అంటే చూడండి ఇక్కడ కూడా ప్లస్ ఉంది, బట్ ఇక్కడ అనేది పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇది ట్రాన్స్ఫర్ చేస్తాయి అంటే యాక్సెప్ట్ చేసుకుంటాయి. ప్లస్ ఉందంటే డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ తక్కువ ఉన్నాయి, సో యాక్సెప్ట్ ఈజీగా చేసుకుంటాయి. సో Ag+, CO3+, Cu2+, దెన్ Fe3+. ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ప్రోటాన్ ఆర్ ప్రోటోనేటెడ్ స్పీసెస్, అంటే H+ని ప్రోటాన్ అంటాము. ఓకే, ప్రోటోనేటెడ్ అంటే వేరే దాంతో హెచ్ ఉంటే దాన్ని ప్రోటోనేటెడ్ స్పీసెస్ అంటాము. ఆల్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటే ఇక్కడ చూడండి, ఆక్టేట్ రూల్ మీకు తెలిసి ఉంటాయి. ఆక్టేట్ రూల్ చదివింటే మీరు ఏదైనా కానీ ఎలిమెంట్ ఏదైనా తీసుకుంటే H2 తీసుకుందాం అనుకోండి, వెయిట్లో అయితే ఆక్టేట్ అంటే 8 ఎలక్ట్రాన్ ఫిల్ అయ్యి ఉంటే దాన్ని ఆక్టేట్ రూల్ అది ఫాలో అవుతుంది అనుకుంటాం. ఓకే, బట్ ఆక్టేట్ రూల్ ఇన్కంప్లీట్ అంటే కొంచెం ఎలక్ట్రాన్స్ అనేది తక్కువ ఉంటాయి, దాన్ని ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అంటాం. ఎలక్ట్రాన్ తక్కువ ఉంటే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అంటాం. ఓకే, 8 ఎలక్ట్రాన్స్ లేకుండా తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఎలక్ట్రాన్ డెఫిషియన్స్ మాలిక్యూల్ అంటాం. సో అవి ఎగ్జాంపుల్స్ వచ్చేసి BF3, BCl3, AlCl3, FeCl3. దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేది తక్కువ ఉంటాయి ఉంటుంది. కాంపౌండ్ ఇన్ విచ్ సెంట్రల్ ఆటమ్ హ్యాస్ వ్యాకెంట్ d ఆర్బిటల్. అంటే మీకు తెలిసి ఉంటుంది, S ఆర్బిటల్ అంటే 1, P ఆర్బిటల్ అంటే 3, D అంటే 5. ఓకే, ఇలా ఎలక్ట్రాన్ ఫిల్ అయింది అంటాం. ఒకవేళ ఖాళీ ఉంటే, ఎలక్ట్రాన్స్ లేకుండా ఖాళీ ఆర్బిట్ ఉంటే దాన్ని వ్యాకెంట్ d ఆర్బిటల్ అంటాం. సో కాంపౌండ్ ఇన్ విచ్ సెంట్రల్ ఆటమ్ హ్యావ్ వ్యాకెంట్ d ఆర్బిటల్. ఈ సెంట్రల్ ఆటంలో d ఆర్బిటల్స్ అనేది ఖాళీ ఉండాలి, దాన్నే అలాంటి కాంపౌండ్స్ని కూడా యాసిడ్స్ అంటాం. ఓకే, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. ఆక్సైడ్స్ అంటే ఆక్సిజన్ ఉంటే దాన్ని ఆక్సిజన్ అంటాము, అది కూడా మెటాలిక్ ఉండకూడదు. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటాం, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. మాలిక్యూల్ హ్యావింగ్ మల్టిపుల్ బాండ్స్ బిట్వీన్ ఆటమ్ ఆఫ్ డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీస్. సో దాన్ని కూడా లూయిస్ యాసిడ్ అంటాం. ఎలిమెంట్ విత్ అన్ ఎలక్ట్రాన్ 6 సెట్, 6 ఎలక్ట్రాన్ ఉన్న దాన్ని కూడా లూయిస్ యాసిడ్ అని అంటాం. ఓకే, సో ఆల్ ట్రాన్సిషన్ మెటల్ క్యాటయాన్స్ అండ్ సమ్ క్యాటయాన్స్ ఆఫ్ దర్ అదర్ మెటల్స్. అంటే ట్రాన్సిషన్ అండ్ వేరే క్యాటయాన్స్ని లూయిస్ యాసిడ్ అంటాం. ప్రోటాన్ అండ్ ప్రోటోనేటెడ్ స్పీసెస్ని కూడా యాసిడ్ అంటాము. ఎలక్ట్రాన్ డెఫిషియన్స్, ఎలక్ట్రాన్ తక్కువ ఉన్న స్పీసెస్ని కూడా యాసిడ్స్ అంటాం. సెంట్రల్
ఆటంలో డి ఆర్బిటాల్ లేకపోయినా అది కూడా యాసిడ్స్ అంటాము. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ని కూడా యాసిడ్స్ అంటాము. దెన్ 6 ఎలక్ట్రాన్ 6 ఉంటే కూడా యాసిడ్ అంటాం. సో ఇవన్నీ పాయింట్స్ని ఫాలో అయితే దాన్నే యాసిడ్ అంటాం. బేస్ ఏమవుతానంటే ఇవి కాకుండా వేరే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిషన్ మెటల్స్ క్యాటయాన్, ఇక్కడ ఆనయాన్ ఉండాలి. చూడండి, ఆల్ ఆనయాన్స్ యాక్ట్ యాజ్ లూయిస్ బేస్. ఆనయాన్స్ ఉంటే బేస్ అంటాం. మాలిక్యూల్ విత్ 1 or 2 లేన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆన్ ద సెంట్రల్ ఆటం. ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ తక్కువ ఉంటే యాసిడ్ అంటాం, ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటే లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటే దాన్ని బేస్ అంటాం. ఓకే, మాలిక్యూల్ విత్ మల్టిపుల్ బాండ్ ఉన్నా కూడా బేస్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్ మెటాలిక్ ఆక్సైడ్ వచ్చేసి బేస్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్ వచ్చేసి యాసిడ్. ఓకే, ఇలా కూడా పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు. OH- ఇస్ లూయిస్ బేస్, F- ఇస్ లూయిస్ బేస్, H+ ఇస్ లూయిస్ బేస్, BCl3 ఇస్ లూయిస్ బేస్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్ కెన్ డొనేట్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ చూస్తే బికాస్ ఇట్ కెన్ డొనేట్ ఎనీ వన్ ఆఫ్ ఇట్స్ 4 electron lone pair. 4 అంటే 2 pair of electrons. ఇట్ క్యాన్ యాక్సెప్ట్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ చూసుకుంటే బికాస్ యాక్సెప్ట్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. అందుకే ఇలా సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అంటే OH, F-, H+, Cl-, యాసిడా బేసా, బేస్ అయితే ఎందుకు, యాసిడ్ అయితే ఎందుకు అని కూడా క్వశ్చన్ ఉంది. అందుకే ఇక్కడ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ లూయిస్ యాసిడ్ అండ్ లూయిస్ బేస్.